ప్రైజ్ ది లార్డ్ డియర్ ఫ్రెండ్స్. ఈరోజు 1000 ప్రైజెస్ ఇన్ తెలుగులో పార్ట్ 33 కీర్తనలు 123వ అధ్యాయం మొదటి వచనంలో, ఆకాశమందు ఆసీనుడవైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసీ కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. కీర్తనలు 119వ అధ్యాయం 58వ వచనంలో, కటాక్షింపమని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలుకొంచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపము. ఏసైని ఉదయకాల సమయంలో మనం దేవుని ఎందుకని కరుణించమని అడుగుతున్నాం. ఏసయ్య మనల్ని కరుణించిన తర్వాత ఆయన మన జీవితంలో చేసేటువంటి గొప్ప అద్భుత కార్యములు అంటే చూద్దాం. మొట్టమొదటిగా కీర్తనలు 51వ అధ్యాయం 1వ వచనంలో, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. కీర్తనలు 25వ అధ్యాయం 6-7 వచనములలో, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకునుము, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకునుము, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకునకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకునుము. కీర్తనలు 6వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపము. యెహోవా నా ఎముకలు అదురుచినవి, నన్ను బాగు చేయము. కీర్తనలు 41వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా నన్ను కరుణించి లేవనెత్తును. కీర్తనలు 57వ అధ్యాయం 1వ వచనంలో, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణజొచ్చి ఉన్నాను. కీర్తనలు 119వ అధ్యాయం 156వ వచనంలో, యెహోవా నీ కనికరములు మిత్తిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. కీర్తనలు 41వ అధ్యాయం 4వ వచనంలో, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. కీర్తనలు 4వ అధ్యాయం 1వ వచనంలో, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. కీర్తనలు 103వ అధ్యాయం 4వ వచనంలో, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కీర్తనలు 44వ అధ్యాయం 3వ వచనంలో, నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలగచేసెదవు. కీర్తనలు 86వ అధ్యాయం 16వ వచనంలో, నా తట్టు తిరిగి నన్ను కరుణింపము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము. కీర్తనలు 119వ అధ్యాయం 77వ వచనంలో, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక. కీర్తనలు 25వ అధ్యాయం 16-17 వచనములలో, నేను ఏకాకిని బాధపడేవాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపము, నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్లో నుండి నన్ను విడిపింపము. కీర్తనలు 67వ అధ్యాయం 2వ వచనంలో, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయునుగాక. ప్రభువైన యేసుక్రీస్తునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మీ ప్రియ సహోదరి జయశీల ఎర్రపోతు.